UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. విజ్ఞాన్ గారు ఏదైతే సెకండ్ వీక్లోనే శేఖర్ భాష గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మీ అనాలిసిస్ ప్రకారం ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఈ వీక్ ఎలిమినేషన్కి కూడా లాస్ట్ వీక్ ఎలిమినేషన్కి సంబంధాలు ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఫస్ట్ శేఖర్ భాష ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇట్స్ అన్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఇన్ ద హోల్ బిగ్ బాస్ హిస్టరీ ఇప్పటివరకు వచ్చిన 9 సీజన్స్లో, అంటే ఓటీటీ కలుపుకొని. ఎందుకు అంటే ఇందులో ఎవడు ఉండాలి ఎవడు ఉండొద్దో మీరే నిర్ణయించి బయటికి పంపండి అంటే అదేదో వాళ్ళు సోమవారమే పంపించేస్తారుగా. ఆదివారం దాకా ఆగి నామినేషన్లు ఎవరున్నారో నిలబడండి, నువ్వు సేవ్, రెడ్ వచ్చిన వాళ్ళు సేవ్, గ్రీన్ వచ్చిన వాళ్ళు అన్సేవ్, ఏవేవో చెప్తారు కదా, రెడ్ అన్సేవ్ గ్రీన్ సేవ్ లాగా. అంత ఆ బిల్డప్ ఆ డ్రామా అంత అనవసరం. లాస్ట్కి వచ్చిన తర్వాత ఇద్దరు మిగిలినప్పుడు నువ్వే బయటికి గెంటాలి వాళ్ళని. మళ్ళీ హౌస్ మేట్స్ మీరే నిర్ణయం తీసుకోండి అంటే అసలు వాళ్ళు తీసుకున్న నిర్ణయానికే కదా వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు ఈరోజు. మండే రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయానికేగా ఈరోజు వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు అంటే దట్స్ ఆల్. అలాంటిది మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం అనేది తప్పు. కానీ వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఇప్పుడు శేఖర్ భాషని ఎలిమినేట్ చేస్తే మళ్ళీ వైల్డ్ కార్డ్ అవకాశం నో శేఖర్ భాషని ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్కి రేటింగ్ పడిపోతుంది, అందరు ఎవరు నమ్మరు. ఆదిత్య ఓంకి తక్కువ ఓట్లు వచ్చాయి, శేఖర్ భాషకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, కానీ ఎవరు నమ్మరు అనేది ఉంది. ఆదిత్య ఓంనేమో వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి తీసుకొచ్చారు, పాపం ఆయన నిలబెడదామని చెప్పేసి. ఆయన ఏమో ఎంత సపోర్ట్ ఇచ్చినా నిలబడి చావట్లా. వీళ్ళకేమో ఆయనను పంపడం ఇష్టం లేదు. ఒకవేళ పంపినా సరే వైల్డ్ కార్డ్ ద్వారా ఆయన మళ్ళీ రాడు. ఎందుకంటే ఇప్పుడు నలుగురిని ఎలిమినేషన్ చేసి మీకు నచ్చిన ఇద్దరిని మళ్ళీ హౌస్లోకి తెచ్చుకోండి అని వదిలేస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఆయన రానివ్వరు ఎవరు, అబేబక్కనో లేకపోతే శేఖర్ భాషకో ఓట్లు పడతాయి. అట్లా కూడా తేలేము. ఎందుకు వచ్చినా కూడా ఈయన ఉంచాలంటే శేఖర్ భాషను పంపాలి. లాస్ట్ దాకా తెచ్చుకున్నాం కాబట్టి. శేఖర్ భాషను పంపితే ఆడియన్స్ ఊరుకోరు. ఏం చేద్దాం, మనం ఎందుకు నెగిటివ్ అవ్వాలి, హౌస్ మేట్స్ మీద దోసపడేద్దాం. అరే ఎవరెవరే అందరు వరుసగా నిలబడండి, ఒకడి మీద దండేయండి, ఇంకొకడికి దండం పెట్టి పంపండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, అసలు వీళ్ళు ఏం చేయాలి దానికి? హౌస్ మేట్స్ కాబట్టి అందరూ ఒకటే కాబట్టి యూనియన్గా ఉండి ఇప్పుడు 13 మంది ఉన్నారు, ఇద్దరు ఇక్కడ నిలబడ్డారు. ఇక్కడ 11 మంది ఉన్నారా, 11 మందిలో క్లాన్ అనే గాడిని వెనకాల పెడితే 10 మంది ఉంటారు. ఇటో 5 అటో 5 వేసేయండి, సరిపోయింది, చేతులు దులుపుకోవచ్చు వీళ్ళంతా. నెక్స్ట్ ఈ భారం అంతా క్లాన్ మొహం మీద పడేయండి. ఆ క్లాన్ ఏం చేస్తాడు, నాకేం సంబంధం లేదు అని బిగ్ బాస్కి వదిలేస్తాడు. అయినా సరే నువ్వే చెప్పాలరా అంటే కొంచెం ఏడుపులో పెడబొబ్బాలో చేసి శేఖర్ భాషను పంపిస్తానండి, ఎందుకంటే పాపం ఆయనకి కొడుకు పుట్టిన ఎమోషన్లో ఉన్నాడు, ఈ వారం అంతా చాలా స్ట్రెస్లో ఉన్నాడు, మేము చూసాము. ఈ ఆదిత్య ఏమో ఇరగబడి ఆడాలనుకుంటున్నాడు, మరి ఆయన ఎప్పుడు ఇరగదీస్తాడో చూడాలని ఉంది మాకు అని చెప్పితే సరిపోద్ది. అంతవరకు ఎవ్వరు ఫీల్ అవ్వరు, హ్యాపీగా సరేలే ఏదో ఇష్యూ వల్ల శేఖర్ భాష బయటకు వచ్చారు, మనమైతే ఓట్లు వేయలేదు కదా వాడే పంపాడు కదా అనుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇస్తే వరుస పెట్టి ఒకటి తర్వాత ఒకడు వీడు ఈ హౌస్లో ఉండడానికి వీలు లేదు, వీడికి అసలు బిగ్ బాస్ అర్హతే లేదు, వీడికి నిలబడే అర్హత లేదు, కూర్చునే అర్హత లేదు, వీడిని పంపండి. టాస్కులు ఆడాడు, గేములు ఆడాడు, ఏమీ చేయడు. అది ఏంటది ఎలిగేషన్ పాస్ చేయడం అసలు ఒక్కొక్కడు, అందరూ అదే రీజన్లు. అదేదో ఒక్కడన్నా సరే పాపం ఆయన ఎమోషనల్గా ఏదో ఉన్నారు కదా, బాబుని చూసుకోవడానికి పోతే బాగుండు, ఆయన ఉంటే బాగుండు అన్న పర్లా. ఏది లాస్ట్ టైం మణికంఠ వర్సెస్ ఆదిత్యకి లాలీపాప్లీ అన్నప్పుడు ఈయనకు ఆల్రెడీ స్వెటర్ వచ్చింది, వచ్చేటప్పుడే వాళ్ళ అమ్మ స్వెటరు, ఈయనకి ఏదో ఉంటే బాగుండు అనుకున్నాం, అందుకే ఈయనకి ఇచ్చామన్నారు, బాగుంది. ఈయనకు స్వెటర్తో పాటు అదేదో అష్టాచమ్మ సినిమాలో మెత్తటి వెచ్చటి పింక్ టర్కీ టవల్ లాగా ఒక శాలువా వచ్చింది, ఆ శాలువాని వెనక్కి పంపేయాలి, సరిపోయింది, బాగానే ఉంది. అక్కడ నిర్ణయం కరెక్టే. ఇప్పుడు ఇక్కడ కూడా ఇద్దరికి ఇచ్చినప్పుడు ఇద్దరిని సాటిస్ఫై చేయండి, అందరు మీ వాళ్ళే కదా, ఇద్దరిని సాటిస్ఫై చేసి ఈయన మెడలో ఆయన ఇప్పుడు పొరపాటున నాగార్జున ఇది ఫ్రాంక్, మీరు కాదు చేయాల్సింది, నేనే ఊరికే సరదాగా మీరేమంటారో చూద్దామని ఇది చెప్పాను, ఆడియన్స్ ఓట్ ప్రకారంగా ఆదిత్య బయటికి వెళ్తాడు, శేఖర్ భాష లోపల ఉంటాంటే ఏం చేస్తారా మీరంతా? ఉండగలరా మళ్ళీ ఆయనతో తిరగగలరా, నిన్నటిదాకా తిరిగినట్టుగా మొహం చూడగలరా కనీసం? అట్లా ఉంది పరిస్థితి. అందరు నామినేషన్. ఇప్పుడు దాంట్లో అందరికంటే ఎక్కువ రెచ్చిపోయింది అభయ్ బేతి కంటే. ఆయనకేంటో ప్రాబ్లము, ఈయన ఫస్ట్ నుంచి అసలు ఈ హౌస్లో ఉండడానికే వీల్లేదు, ఈయన ఈ వీక్ అంతా అసలు ఆటలు సరిగ్గా ఆడలేదు, పాటలు సరిగ్గా పాడలేదు, అసలు ఆ జోకులు కూడా మాకు సరిగ్గా చావలేదు, చెప్పినా మాకు అర్థం కాలేదు, నవ్వు రాలేదు అన్నట్టుగా నామినేట్ చేశాడు. సరే నీ నామినేషన్ ఏదో నువ్వు వేసావు, బాగానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ నాగార్జున గారు వచ్చి ఇంకెవరినో అడుగుతున్నా కూడా లేచి లేదు సార్ వానికి ఏంటండి అని చెప్పారు. శేఖర్ భాష అభిమానులు అందరూ హర్ట్ అయ్యారు.
వీడు క్లాన్ అయ్యాడు కాబట్టి బతికిపోయాడు, నామినేషన్కి వస్తావుగా నెక్స్ట్ వీక్, అప్పుడు చూసుకుంటాం రా నీ సంగతి అని అందరు ఇట్లా ఉన్నారనమాట. అనుకోకుండా వాడంతటి వాడే సెల్ఫ్ నామినేషన్ వేసుకొని వచ్చేసాడు. అండ్ బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటి వరకు సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నాడు ఎవడు బతికి బట్టగట్టినది దాఖలాలు లేవు. ఎందుకు అంటే నేను ఉండాలి అని నువ్వు అనుకుంటే అవును నువ్వు ఉండాలి అని మేము ఓట్లేస్తాం, నువ్వే నేను ఉండను పోరా నేను బయటికి వెళ్ళిపోతా అంటే నీకు ఓట్లు వేసేయడం ఎందుకు, ఇక మేము చావనా అవసరమా? అదేదో ఇంకొకటి కేసు పాపం వాడు బాగుపడతాడు కదా ఉండాలనుకున్నాడు. నన్ను నేను నామినేట్ చేసేసుకుంటున్నాను, ఒరే 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 నువ్వు ఆల్రెడీ 2 వారాలు ఉన్నావు కదా నామినేషన్లో, నేను లేను కదా, ఎట్లా నేను గెలుస్తాను తెలుసా, అసలు 50 లక్షలు కూడా నాదే, ఊరికే సరదాగా అట్లా నామినేషన్కి వెళ్ళి వచ్చేస్తా, సాటర్డే నేను సేవ్ అయిపోతా అని చెప్పాడు. బిగ్ బాస్ నేను ఈయన బదులు నేనే ఉంటున్నాను, ఎట్లా నేను సేవ్ అవుతానని నాకు తెలుసు, నీ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇప్పుడు నువ్వే ఎలిమినేట్ అవుతున్నావు. సెల్ఫ్ నామినేషన్ చేసుకోవద్దు బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు కూడా, చివరి వరకు నువ్వు ఉండడానికే పోరాడాలి. నేను నామినేట్ చేస్తేనే భరించలేవు, అలాంటి సెల్ఫ్ నామినేషన్ వేసుకుంటావా? వేరేటోడు వచ్చి నామినేట్ చేసుకుంటేనే ఎందుకురా నన్ను నామినేట్ చేసావు, అది నువ్వు అనేది తప్పు నేను రైట్ అని కొట్లాడతామా? ఎందుకు కొట్లాడతాము? అందులో ఉండొద్దని, అందులో ఉంటేనే ఓట్లు పడతాయి, అక్కడికి రావద్దని అందరికీ ఒకరినొకరు పాపం బాగా కాపాడుకుంటూ వస్తారు, అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు, ఉంటే నామినేషన్లకు రామని. లాస్ట్ టైం ఆట సంధి పాడినట్టు అందరితోనూ బాగుంటాడు. బాగుండేసరికి అంటే ఏంటి, నువ్వు ఎలిమినేట్ అవ్వాలంటే ఫస్ట్ నామినేషన్లో ఉండాలి కదా, నామినేషన్లోనే ఉండకపోతే ఎలిమినేట్ అవ్వం కదా. అది ఆయన తీసుకున్నది బట్టిగా వచ్చాడు కదా 8 వారాల వరకు. నువ్వు ఎప్పుడెప్పుడు నామినేషన్లకు వస్తావని ఎదురు చూసి బయటికి పంపారా తర్వాత సంగతి. కానీ అయితే కొన్నాళ్ళు అయితే బతికి పట్టగట్టావా? రాకూడదు మనం అసలు. నీ అంతటా నువ్వే నామినేషన్ చేసుకున్నాక ఇప్పుడు మేము ఎందుకు వేయాలి నీ కోట్లు, నువ్వు ఉండాలని ఎందుకు కోరుకోవాలి చెప్పు, సింపుల్గా అది పరిస్థితి. సో అబ్బాయి ఈ వారం అవుట్ ఫ్రమ్ ద హౌస్. నెక్స్ట్ ఇకపోతే నాగమణికంట క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో ఆ హగ్గు నుంచి వెనక్కి వెళ్దాం. ఇప్పుడు మనమే నీ పర్మిషన్ లేకుండా నీ మీద చేయేసినా నీకు నచ్చదు, అవును, ఎదురుగా రావాలి రే అని ఇట్లా వస్తే నువ్వు కూడా హే అంటావు, సింపుల్ ఏరా అని చేసి అంటావు. ఎందుకు, రీజన్ ఏంటి? వితౌట్ అవర్ పర్మిషన్ ఎవరన్నా అంటే మన అటెన్షన్లో లేనప్పుడు ఎవరన్నా వచ్చి చేయేసినా కాలేసినా మనకు నచ్చదు. బేసికలీ వచ్చి ఆ పిల్లను వాటేసుకున్నావు, ఆమెకు నచ్చట్లా. పోనీ నువ్వెందుకు వాటేసుకున్నావు అంటే నేను నామినేట్ చేసా, సోనియా నామినేట్ చేసింది, సోనియా వెళ్ళి వాటేసుకుంది కదా నేను కూడా వెళ్ళి వాటేసుకుంటా అనుకున్నావు, ఆమెను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు. సరే బాగానే ఉంది. బిగ్ బాస్లో జెండర్ ఉండదు, కరెక్టే, ఐ కెన్ యాక్సెప్ట్. బట్ ఈ విషయంలో మాత్రం జెండర్ గురించి మాట్లాడాలి. సోనియా వాటేసుకుందంటే ఆమెకు నచ్చకపోయినా లేడీ కాబట్టి ఇట్స్ ఓకే, నడిచింది. ఇక నువ్వు నచ్చలా, నువ్వు అబ్బాయివి, ఎలా వెళ్ళి వాటేసుకుంటావు ఆ పిల్లని, ఆమెకి ఇష్టం లేకుండా. మళ్ళీ అందరికి అదే చెప్పింది, బట్ ఏంటి అలా వాటేసుకున్నాడు నన్ను అని, అది తప్పు. నెక్స్ట్ ద బిగ్గెస్ట్ మిస్టేక్, నాకు మణికంఠ నచ్చలు ఈ జన్మలో ఇంకా నచ్చడు అనడానికి నా పర్సనల్ రీజనే చెప్తాను నేను, ఇంకా బయట వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఎందుకు అంటే లాలీపాప్ టాస్క్ దగ్గర లాస్ట్లో గెలిచిన తర్వాత ఆదిత్యం ఒక మాట అన్నాడు, నాకెందుకు మణికంఠ అంటే చాలా ఎమోషనల్గా ఇష్టం అంటే మీకు ఎవరికి నా పెద్ద కొడుకు ఫోటో చూపించలేదు, నా పెద్ద కొడుకు ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది అన్నాడు. అంటే నాగమణి కంటే సేమ్ వాళ్ళ అబ్బాయి లాగా ఉంటాడు. అందుకైనా ఒక పిల్లోని చూసుకోండి, నా కొడుకే నా హౌస్లో ఉన్నట్టుగా చూసుకొని మురిసిపోయి బాగుంటున్నాడు అతనితో. నెక్స్ట్ మణికంఠ స్టోరీని తెలుసుకొని అందరూ వాడిని అసహించుకున్నారు కదా, అందరి దగ్గరికి వెళ్ళి పాపం వాడు పిల్లోడు మంచోడు, వాడితో మాట్లాడండి అందరి చేత మాట్లాడించాడు. వీడు డల్గా ఉన్నప్పుడు ఓదార్చేవాడు, అన్నీ చేశాడు. ఎక్కడో ఒక పాయింట్ ఆయనకు నచ్చల, నామినేట్ చేస్తా, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నామినేట్ చేయాలా నిన్ను, నీ తీరంతా బాగుందిరా, ఒకటి నాకు నచ్చదు, అది నువ్వు మార్చుకుంటావని నామినేట్ చేసి అన్నట్టుగా నామినేట్ చేస్తే బయటకు వచ్చి నిన్నెవడరా నాతో తిరగమన్నాడు, నిన్నెవడరా నాతో ఉండమన్నాడు, నన్ను పొగడమని నిన్ను అడిగానా, నేను లోలో ఉంటే నన్ను పైకి లేపమని నిన్ను అడిగానా, నాకు సపోర్ట్ ఇవ్వమని నిన్ను అడిగానా, ఎలా సేమ్ ఇదే. ఇప్పుడు తల్లిదండ్రులు ఎరా నిన్ను కన్న పాపానికి మాకు చెడ్డ పేరు తెస్తున్నావురా అని ఒక మాట అంటే, నన్ను కన్నమని నిన్ను అడిగాను అంటే ఏం చెప్తారు సమాధానం వాళ్ళు? అవునా? అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళ నాన్నతో కూడా అలాగే గొడవ పెట్టుకొని వచ్చాడు బయటికి, హౌస్లో కూడా అంతే. ఈ అబ్బాయికి ఎమోషన్స్ అనే వాటికి అసలు మనకు చెప్పాడు కదా కథలు, అవన్నీ కథలే, రియల్ ఎమోషన్స్ ఇది తెలియదు. కథలు చెప్పడం బోల్డ్ అన్ని బాగా తెలుసు, అందుకే బాగా ప్రిపేర్ అయ్యి ఆ స్టోరీలు చెప్పుకొచ్చాడు, మనం ఏడిచేలాగా చెప్పాడు. కానీ నిజంగా అలాంటివి జరిగినప్పుడు అంత నరనరాలు తెగే అంత ఎమోషన్ ఉన్నాడు. ఇట్లా ఒకడు వచ్చి నేను నీకు
తండ్రిలా చూశాను అంటే నీకు ఆల్రెడీ ఫాదర్ లేడు, స్టెప్ ఫాదర్ అన్నావు, ఆయన్ని వదిలేసావు. తండ్రి అనే పదం నీ దగ్గర రాగానే నువ్వు ఎమోషన్ అవ్వాలి. యూ హ్యావ్ టు బికమ్ ఎమోషనల్, అంతే. రూలే అది, నిజంగా చెప్పాలంటే సైకలాజికల్ రూల్ అది. నీకు అసలు కాకుండా నిన్నెవడరా నా దగ్గర రమ్మనింది అన్నావు, మొహం మీదే. తప్పు కదా అది. సో మరి కర్మ ఏంటో ఈయనకే ఓట్లు పడుతున్నాయి. సో విజ్ఞాన్ గారు, చాలా మంది పబ్లిక్ చాలా మంది ఏమనుకున్నారంటే గత ఒక 8 seasons చూసుకున్నట్టే ఈ సీజన్ అంత కనెక్టివ్, అంత అసలు బాగాలేదు అన్నట్టుగా, లాస్ట్ సీజన్ కంపేర్ అంత బాగాలేదు అన్నట్టుగా చెప్తున్నారు. మీ ప్రకారం నిజంగా పబ్లిక్ చెప్పేటట్టు ఈ సీజన్ అంత బాగాలేదని మీరు భావిస్తున్నారా? పబ్లిక్కి ఎందుకు నచ్చట్లేదంటే ఒకటి చెప్తా, చాలామంది ఈ మాట మాట్లాడే వాళ్ళకి బిగ్ బాస్ అనగానే అందరు సెలబ్రిటీలు ఉంటారు అనే అపోహలో ఉన్నారు. అవును, అది తప్పు. వీళ్ళు కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బిగ్ బాస్ అనే ట్యాగ్ తగిలించాలనేది వీళ్ళ ఆశ. ఇక్కడికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి బిగ్ బాస్ ద్వారా మేము ఫేమ్ అయ్యామని వాళ్ళు చెప్పుకోవాలా. వాళ్ళ వల్ల బిగ్ బాస్ ఫేమ్ అవ్వడం కాదు వీళ్ళ కాన్సెప్ట్. కాకపోతే ఫస్ట్ ఎపిసోడ్ ఎందుకు అంతమంది సెలబ్రిటీలను తెచ్చారు అంటే ఈ లాంగ్వేజ్లో బిగ్ బాస్ కనెక్ట్ అవ్వాలిగా. ఫస్ట్ బిగ్ బాస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఫస్ట్ సెలబ్రిటీలు తెచ్చారు. తర్వాత ఇప్పుడు సెలబ్రిటీ అవ్వాల్సిన వాళ్ళు బిగ్ బాస్ని సపోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వీళ్ళ మెయిన్ టాస్క్. ఓకే. సో దాన్ని అలా చేసి వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు రావట్లేదు, తెలిసిన వాళ్ళు రాకూడదు కూడా. అదే బిగ్ బాస్ కాన్సెప్ట్. ఓకే. తెలియని వాళ్ళే రావాలి, వాళ్ళని వీళ్ళు చెయ్యాలి. అండ్ సీజన్ 8 గురించి మాట్లాడుకుంటే సీజన్ 1 తర్వాత నాకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యి నచ్చిన సీజన్ 8 ఇదే. ఓకే. మధ్యలో ఏదంత ఇది అవ్వాలి, ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు, ఎవరిని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు. పర్ఫెక్ట్ బిగ్ బాస్ సీజన్ ఇది. దీని నుంచి విన్నర్ ఎవరైతే అవుతారో, దీని నుంచి ఎవరైతే అభిమానులు సంపాదించుకుంటారో వాళ్ళు జెన్యూన్. ఓకే. ఆల్రెడీ అభిమానులు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలగబెట్టేది ఏమి ఉండదు. ఖాళీకి కూర్చున్నా ఓట్లు పడతాయి. షణ్ముఖ్ జశ్వంత్ లాగా ఏమి చేయడు వాడు. పొద్దున్న లేస్తాడు, వాటర్ బాటిల్ దాగి కూర్చుంటాడు, ఓట్లు వచ్చేస్తాయి, మళ్ళీ టాప్ 2 వరకు వెళ్ళిపోయాడు. అట్లా ఉండకూడదు. బయట ఫేమ్ ఉండకూడదు. ఇక్కడికి వచ్చి నీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకో, అది బిగ్ బాస్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.